మీ అందరికీ పేరు పేరున విప్లవ విద్యార్థి ఉద్యమాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ముందు ఇద్దరు అమ్మాయిలు స్ఫూర్తిదాయకమైన ఒక పాటకి వాళ్ళు డ్యాన్స్ చేసి మీ అందరితో చప్పట్లు కొట్టించారు. అప్పటి వరకు సభ అంతా కాస్త నిస్తేజంగా కొనసాగుతున్న సందర్భంలో ఒక డ్యాన్స్ మా కొండ నాగేశ్వరరావు అంటున్నాడు, ఇప్పటి వరకు మాట్లాడిన కొండ నాగేశ్వరరావు, ఈ తరానికి విప్లవ సందేశాన్ని, పోరాటాన్ని ఏ రూపంలో చేరవేస్తే ఈ తరం అందుకుంటుందో ఇప్పుడు ఆ పాట ద్వారా మనకు అర్థమైంది. నేను మొన్న 50 ఏళ్ళ సందర్భంగా పీడిఎస్ రంగన్న, అశోక్ వీళ్ళందరూ కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 600-700 మంది ఆ సభకు వచ్చారు. చాలా మంచి సభ, పెద్ద సభ. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 40 నుంచి 70 ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళు. కనుక అక్కడ మాట్లాడవలసిన విషయం ఒకలాగా ఉండాలి తప్పనిసరిగా. ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళలో 80% 30 లోపు ఉన్నటువంటి వయసున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కనుక ఇప్పుడు మీతో మాట్లాడవలసిన విషయం కూడా ఇంకొకలాగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేసిన పాటలాగా ఉంటే తప్ప ఇప్పుడు మీరు వినే పరిస్థితి లేదు. సమాజం మారుతున్న కొద్దీ మన ఆకాంక్షలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి నిజమే, కానీ ఈ సమాజంలో, ఈ దేశంలో ఎప్పటికీ మారింది ఏమిటి అంటే, పేదవాడి ఆకలి మాత్రం ఎప్పటికీ మారటం లేదు, దోపిడీదారుల దోపిడీ మాత్రం ఎప్పటికీ మారటం లేదు. మన బట్ట మారింది, మన ఆలోచన మారింది, మన పాట మారింది, పోరాట రూపాలు కూడా కొన్ని మారాయి. కానీ భారతదేశంలో ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదు, అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎట్లా మీలాగా ఒక 50 సంవత్సరాల కిందట మీలాగా ఆలోచించిన వాళ్ళు, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆలోచించిన వాళ్ళు, లైబ్రరీలో, సైన్స్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో ఆలోచించిన వాళ్ళు పీడిఎస్ అనే ఒక సంఘాన్ని రూపొందించుకొని ఈ సమాజం మారాలని ముందుకొచ్చారు. అప్పటి వరకు విద్యార్థి సంఘాలు లేవా భారతదేశంలో? ఒక 4-5 విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అప్పటికే 1930ల కాలంలోనే ఏఐఎస్ఎఫ్ ఏర్పడింది, 1948లో ఏబీవీపీ ఏర్పడింది, 1964లో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. ఈ ఏర్పడిన సంఘాలు ఉండి పనిచేస్తున్నాయి విద్యారంగ సమస్యల మీద, ఎవరి పద్ధతుల వాళ్ళు. కానీ వీళ్ళు చేస్తున్న ఈ పని విధానానికి ఏదో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆలోచించిన వాళ్ళు ఆ రోజు 1974 అక్టోబర్ 12వ తారీఖున, అంతకన్నా ముందు ఒక 6-7 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్న మార్పును ఆధారం చేసుకొని ఆలోచన మొదలైంది. ఎప్పుడైనా మిత్రులారా, మనకు కలిగే ఏ ఆలోచన కూడా వాస్తవానికి దూరంగా ఉండదు, వాస్తవానికి భిన్నంగా ఉండదు. మనం చూసే చూపు ఏదైతే ఉంటుందో ఆ చూపు ఆధారంగానే మన ఆలోచన నిర్మాణం అవుతుంది తప్ప కొత్తగా ఆలోచన లేదా పైనుంచి వచ్చే ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆకలితో ఉన్నవాడికి ఉండే ఆలోచన వేరు, తిన్నది అరక్క ఉండేవాడి ఆలోచన వేరు, పోరాటంలో ఉండేవాడి ఆలోచన వేరు, పీడిఎస్లో ఉండే ఆలోచన వేరు. కనుక ఆలోచన అనేది మన సమాజంలో కంటికి కనిపించే విషయాన్ని ఆధారం చేసుకొని వస్తుంది. అందుకే ఆనాడు 1974లో విద్యార్థులు చేసిన ఆలోచన ఇవాళ 50 ఏళ్ళు దాటింది, 50 ఏళ్ళ నడక. మాలాంటి వాళ్ళం 74 అంటే ఆనాటికి నేను పుట్టలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు 90% పుట్టలేదు. కేవలం ఒక 10-15% మంది మాత్రమే ఆ సంఘం ఏర్పడే నాటికి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే 50 ఏళ్ల కాలంలో అది నెలకొల్పిన విలువ, అది నెలకొల్పిన చరిత్ర, త్యాగాల చరిత్ర, నెత్తుటి చరిత్ర. దేనికోసం త్యాగం? త్యాగం దేనికోసం చేయాలి? దేనికోసం చేయాలనుకున్నప్పుడు విద్యార్థులంటే కేవలం చదువుకునే వాళ్ళు మాత్రమే కాదు, విద్యార్థులంటే విద్యారంగ సమస్యల మీద మాత్రమే పోరాటం కాదు, విద్యార్థులంటే ఈ సమాజంలో విడి మనుషులు కాదు, విద్యార్థులు ఈ సమాజంలో భాగమైన వాళ్ళు. విద్యార్థులకి ఒక తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు, వాళ్ళు వ్యవసాయదారులై ఉంటారు.
అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళు కార్మికులై ఉంటారు, లేదా వాళ్ళు ఉద్యోగులై ఉంటారు, లేదా వాళ్ళు మధ్యతరగతి ప్రజలై ఉంటారు. ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక ఉద్యోగి, ఒక మధ్యతరగతి, ఒక కూలీ, ఒక రిక్షా కార్మికుడు, వీళ్ళందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ ఇల్లును గురించి ఆలోచించకుండా, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించకుండా ప్రత్యేకమైన ఆలోచన ఉండదు గనక భారతదేశంలో సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయితేనే విద్యారంగ సమస్య, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది PDSU RSU. ఎందుకు కొత్త సంఘం అవసరం వచ్చిందంటే 67లో నక్సల్బరీ వచ్చింది, 68, 69లో శ్రీకాకుళం వచ్చింది. ఈ నక్సల్బరీ అంటే ఏంటి, శ్రీకాకుళం అంటే ఏమిటో ఇక్కడున్న 80% మంది పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కనుక మీకోసమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా మిత్రులారా. ఈ నక్సల్బరీ ఈ దేశంలో ఆరిపోని కాగడ, శ్రీకాకుళం ఈ దేశంలో అస్తమించని సూర్యుడు. ఈ నక్సల్బరీ ఎందుకు వచ్చింది? నక్సల్బరీ అనేది కేవలం డిక్షనరీ ఒక పదం కాదు, చరిత్ర ఒక చరిత్ర కాదు. నక్సల్బరీ అనేది భారతదేశానికి వెలుగు చూపిన మార్గం. ఆ వెలుగు చూపిన మార్గం ఒక చిన్న గ్రామం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఆదివాసులు